బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రతి సవాల్తో రేవంత్ రెడ్డి సైలెంట్ అయ్యారు. అభివృద్ధిపై చర్చకు బీఆర్ఎస్ సిద్ధమని ప్రకటించి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కేటీఆర్ ఉన్నప్పటికీ సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు ఒక్కరు కూడా అటువైపు రాలేదు. దీంతో కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించి అభివృద్ధిపై చర్చించేందుకు ప్రభుత్వానికి ధైర్యం లేదని ప్రకటించారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో వందల సంఖ్యలో రైతులు ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో పాలన చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. చర్చకు రాకుండా పారిపోయిన సీఎంకు మరోసారి అవకాశం ఇస్తున్నామని చెప్పారు. రైతు సమస్యలు, ఇతర అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నామని, సీఎం చర్చకు రావాలని మరోసారి సవాల్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ప్రకటించి బీఆర్ఎస్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కేటీఆర్ ఉన్నప్పటికీ కూడా సీఎం రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు ఒక్కరు కూడా అటువైపు రాలేదు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఇవాళ ఏదైతే రాష్ట్రంలో అభివృద్ధి మేమే చేసాము, 19 నెలల పాలనలోనే అభివృద్ధి జరిగింది. అంతకుముందుకు 10 సంవత్సరాలు శూన్యము, మేము చర్చకు సిద్ధం, కేటీఆర్ వస్తారా కేసీఆర్ వస్తారా అని చెప్పేసి సవాల్ విసిరారు ముఖ్యమంత్రి. కానీ ఇవాళ ముఖ్యమంత్రి సవాల్ను స్వీకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్, నేను చర్చకు సిద్ధం, నేను వస్తున్నాను, ఆధార లెక్కలతో సహా చెప్తాను, లెక్కలు మేమేం చేశారు మీరేం చేశారు, ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు వ్యవసాయం పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఈ 19 నెలల పాలనలో రైతాంగం పరిస్థితి ఏ విధంగా ఉంది, నేను చర్చకు సిద్ధం అని చెప్పేసి. కానీ ఒక కండిషన్ పెడుతున్నా, నువ్వు చర్చ సందర్భంగా అనేక సందర్భాల్లో కూడా నువ్వు నీ పార్టీ నేతలు, మీరు మీ పార్టీ నేతలు ఏదైతే మేము ప్రిపేర్ కాలేదు, మాకు సమయం లేదు, మాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది అని చెప్పేసి ఏవైతే చెప్తారో అవన్నీ చెప్పడం కోసం 72 గంటల టైం ఇస్తున్నా. టైం ప్రకారం 8వ తేదీ 11 గంటలకు, ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో కలుద్దాం, చర్చించుకుందాం, రైతాంగానికి మేమేం చేశాం మీరేం చేశాం, పాలకు పాలు నీళ్ళకు నీళ్లు తేల్చుకున్నామని చెప్పేసి సవాలు స్వీకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ చెప్పారు. కానీ ఇవాళ ఆ సవాల్ నేపథ్యంలో ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎవరు కూడా స్పందించలేదు. ఇవాళ దీని నేపథ్యంలోనే ఎట్టి పరిస్థితుల్లో నేను సవాలు స్వీకరించాను కనుక, నేను చర్చకు వస్తున్నాను కనుక రైతాంగానికి చేసిన మేలు చెప్పుకోవాలి, రైతాంగానికి కూడా జరుగుతున్న నష్టాలు కూడా చెప్పాలి కనుక నేను వస్తున్నా, మీరు రండి అంటూ ఇలా సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి వెళ్లారు బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్. కానీ ముఖ్యమంత్రికి రావడానికి తీరిక లేదు, రాలేదు, సబ్జెక్ట్ లేదు, ఆబ్జెక్ట్ లేదు, సరుకు లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నుంచి ఆరోపిస్తున్నాయి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వస్తుంది కనుక మేము సాధారణంగా ఆహ్వానిస్తున్నాం, ఒక ముఖ్యమంత్రిని మేము గౌరవిస్తున్నామని చెప్పేసి కూడా ఒక చేరుకు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అని చెప్పేసి కూడా మేము వెయిట్ చేస్తున్నాం, మీరు రండి అంటూ కూడా చెప్పారు. కానీ ముఖ్యమంత్రి ఇవన్నీ ఏం తెలియదు, ఇవన్నీ ఏం పట్టినట్టు 19 నెలల పాలనలో చర్చించడానికి ఏం లేవు కనుక ఇవాళ ఢిల్లీకి పారిపోయాడని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అంతా కూడా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కేటీఆర్ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే చెప్పులను లైన్ లో పెట్టి యూరియా బస్తాలు కొనుగోలు చేసేవారో ఇప్పుడు కూడా ఈ 19 నెలల పాలనలో కూడా అదే వచ్చింది. ఈ 19 నెలల పాలనలో ఎరువు బస్తాల కోసం క్యూ లైన్ లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ కౌలు ఏదైతే కౌలు రైతులకు వేస్తాన్న రైతు భరోసా లేదు, రెండు దఫాలుగా రైతు భరోసా ఎగ్గొట్టిన ఏకైక ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మార్పు అంటే ఇవాళ అచ్చమైన మార్పు తీసుకొచ్చారు. ఆనాటి రోజులంటే ఇవాళ ఆనాడు ఏ విధంగా అయితే ఉండేనో అదే విధంగా తీసుకొచ్చారు అని చెప్పేసి కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అంతా కూడా పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మద్దతు ఇచ్చారు. ఖచ్చితంగా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ నేత కేసీఆర్ తప్ప ఇంకొకరి కారణం కూడా మరొకసారి స్పష్టం చేశారు. 19 నెలల పాలనలో పూర్తిగా ఆగమ్య గోచరం, అస్తవ్యస్తం అయిపోయింది వ్యవసాయ రంగం అని చెప్పేసి ఇప్పుడు ఈ సందర్భంగా చెప్పారు సునీత. రైట్ లివిల్, థ్యాంక్ యూ.